హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం రాగి పిండితో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎంతో ఈజీగా చేసుకోగలిగే 3 రకాల టేస్టీ ఇంకా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూద్దాము. ముందైతే సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే రాగి బందోస రెసిపీని చూద్దాము. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా బందోసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. వేడిగా తిన్నా చల్లారాగా తిన్నా కానీ ఇంతే సాఫ్ట్గా ఉంటాయి. ఈ రాగి బందోస చేయడానికి ముందుగా దోసపిండి కోసం ఒక బౌల్లో 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, ఉప్మా రవ్వ 1 కప్పు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పెరుగు, 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ముందే నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దు, కావాలంటే తర్వాత చూసి కలుపుకోవచ్చు. అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి, ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదండి. నేను మరొక 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోస్తున్నాను. మీకు పిండి గట్టిగా ఉంది అనిపిస్తేనే నీళ్లు పోసుకోండి, లేదంటే పిండి పలచన అయిపోతుంది. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. కొంచెం పలచగా ఉండేలాగా కలుపుకొని మూత పెట్టేసి 15 నుంచి 20 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. ఇది నానేలోపు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి పోపును వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత 1 మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి లేదా మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. 1/2 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొంచెం సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరి ఎర్రగా కాకుండా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 మీడియం సైజ్ క్యారెట్ని సన్నగా తురిమి వేసుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. క్యారెట్ ఎక్కువసేపు అవసరం లేదు. 1 నిమిషం పాటు వేయించుకొని 1 చిన్న కప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి కొత్తిమీర మగ్గిపోతుంది. అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు రాగి పిండి రవ్వ చక్కగా నానుంటాయి. పిండి కూడా కొంచెం చిక్కబడింది కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకుని అస్సలు నీళ్లు పోయొద్దండి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేశాక ఈ విధంగా పల్చగా అవుతుంది కాబట్టి అస్సలు నీళ్లు పోయొద్దు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని దీన్ని బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఎక్కువ పట్టదండి, కొంచెం తక్కువే వేసుకోండి. అలాగే మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ క్యారెట్ ఉన్నాయి కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. దోశ తినేటప్పుడు ఇవి మధ్య మధ్యలో తగులుతూ చాలా రుచిగా ఉంటాయండి దోశలు. అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ మీకు గట్టిగా అనిపిస్తుంటే కొంచెం నీళ్ళు పోసుకోండి, నాకైతే కరెక్ట్గా ఉంది కన్సిస్టెన్సీ. అలాగే ఈ బందోసలు సాఫ్ట్గా రావడానికి ఇక్కడ నేను కొంచెం వంట సోడా వేస్తున్నాను. 1/2 టీ స్పూన్లో సగం వేస్తున్నాను. ఈ వంట సోడా కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా కొంచెం పల్చగా ఉండాలి. దోసపిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది బాగా కాగిన తర్వాత 1 గరిటెడు పిండిని వేసి కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ బందోసలు కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుంది. మూత పెట్టేసి వీలైనంత లో ఫ్లేమ్లో ఈ దోశని బాగా కాలనివ్వాలి. చూడండి, ఈ విధంగా పైన పచ్చిదనం తగ్గేంత వరకు కాలనిచ్చి నిదానంగా రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. స్పూన్తో కొంచెం లైట్గా ప్రెస్ చేసేసి ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఈ విధంగా 2 వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన దోశలన్నీ వేసుకోవాలి. అంతేనండి, రాగి పిండి బందోసలు రెడీ అయిపోయాయి. కొబ్బరి చట్నీతో ఈ దోశలు తింటుంటే రుచి అద్భుతంగా ఉంటుందండి. చాలా సాఫ్ట్గా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడైతే మనం రాగి రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రాగి రొట్టె కోసం ఇక్కడ నేను 2 పెద్ద ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. 1 కప్పు రాగి పిండికి 1 పెద్ద ఉల్లిపాయ, 1 పచ్చిమిర్చి సరిపోతుంది. ఇక్కడ నేను 2 కప్పుల పిండితో రాగి రొట్టెలు చేస్తున్నాను. ఉల్లిపాయలు చూడండి, ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా తుంపేసుకుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ ఎక్కువ పట్టదండి. 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఫాస్ట్గా గ్రైండ్ చేయొద్దు, 2-3 పల్సెస్ ఇస్తే చక్కగా ఇలా క్రష్ లాగా వస్తుంది. ఉల్లిపాయ ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేస్తేనే టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో ఉల్లిపాయ తగులుతూ బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక ప్లేట్లోకి వేసేసుకోండి.
ఇప్పుడు ఇందులో 2 కప్పుల రాగి పిండి వేసుకోవాలి. ఇంట్లో తయారు చేసిన రాగి పిండి అయినా పర్లేదు, బయట కొన్న రాగి పిండి అయినా పర్లేదు. 2 కప్పులు వేసుకొని ముందు నీళ్లు పోయకుండా బాగా కలుపుకోవాలి. ఇంకా ఇందులో మీరు కావాలంటే సన్నగా తురిమిన క్యారెట్ కానీ, ఆకుకూరలు, మునగాకు వేసి కూడా చేస్తుంటారండి. అది కూడా బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ వేసి కూడా చేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఒక ముద్దలాగా కలుపుకోవాలి. నేను మిక్సీ జార్ తొలిపిన నీళ్లు పోస్తున్నాను. పిండిని మరి చపాతీ ముద్దలాగా గట్టిగా కలపకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలుపుకుంటే ఇది కొంచెం నానిన తర్వాత మరి కొంచెం గట్టి పడుతుంది. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే పిండి కొంచెం గట్టి పడుతుంది. మనం కొంచెం సాఫ్ట్గా కలిపితే కొంచెం నానిన తర్వాత మరి కొంచెం గట్టి పడుతుంది. ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. నానిన తర్వాత కూడా కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. ఇలా ఉంటే మనకి రాగి రొట్టెలు బాగా సాఫ్ట్గా వస్తాయి. ఈ పిండితో మనకి 6 మీడియం సైజ్ 6 రొట్టెలు వస్తాయండి. ఈ సైజు పిండి ముద్దలు తీసుకుంటే 6 రొట్టెలు వస్తాయి. దాని తగ్గట్టుగా మీరు పిండి కలుపుకోండి. రాగి రొట్టెలు ఒత్తుకోవడానికి ఏదైనా కాటన్ క్లాత్ కానీ కర్చీఫ్ కానీ తీసుకుని నీళ్ళతో తడిపేసి గట్టిగా నీళ్ళేమీ లేకుండా పిండేసుకోవాలి. అలాగే చేతిని కొంచెం నీళ్ళతో తడుపుకోవాలి. పిండిని ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు చేతిని నీళ్ళతోనే తడుపుకోవచ్చు, లేదంటే చేతికి కొంచెం నూనె రాసుకొని కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో కొంచెం చేతిని తడుపుకుంటూ మరీ పలుచగా కాకుండా మరీ లావుగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగా రొట్టెను ఒత్తుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అది వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి అయితే బాగుంటుందండి. మీరు నెయ్యి వద్దనుకుంటే నూనెైనా స్ప్రెడ్ చేసుకోవచ్చు. నిదానంగా ఈ రాగి రొట్టెని తీసుకుని ప్యాన్ పైన వేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే చిన్ని రొట్టెలు ఒత్తుకోండి, చేతితో తీయడానికి ఈజీగా ఉంటుంది. మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో పచ్చిదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి. రొట్టె కాలిన తర్వాత ఈ విధంగా కొంచెం తెల్లగా ఉంటుంది. అదే మనం రొట్టెని చేతితో స్ప్రెడ్ చేసేటప్పుడు నూనె అద్ది స్ప్రెడ్ చేసామనుకోండి, ఇలా తెల్లగా రాదు. ఇటువైపు కూడా కొంచెం నెయ్యి రాసేసుకొని రెండో వైపు తిప్పుకొని ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఈ రొట్టె కాలడానికి కొంచెం టైం పడుతుంది. లో టు మీడియం ఫ్లేమ్లో 2 వైపులా బాగా కాలనిచ్చి తీసేసుకోవడమే. రొట్టె కాలిన తర్వాత చూడండి ఈ విధంగా షైనింగ్గా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన రొట్టెలన్నీ చేసుకోవాలి. ప్రతి రొట్టె చేసేటప్పుడు క్లాత్ని ఒకసారి నీళ్ళతో తడుపుకోవాలి. అలాగే 2-3 రొట్టెలు చేశాక క్లాత్కి పిండి ఎక్కువ ఉండిపోతుందండి. ఆ పిండి పోయేలాగా నీళ్ళతో శుభ్రం చేసేసుకుని రొట్టెల్ని చేసుకోవాలి. క్లాత్కి పిండి ఉండిపోయిందంటే రొట్టె తీసేటప్పుడు విరిగిపోతుంది. ఇలా చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే ఈ రొట్టెలు చేసుకోవడం చాలా ఈజీ అండి. వీక్ డేస్లో కుదరకపోయినా కానీ వీకెండ్స్లో అయినా కొంచెం ఓపిక చేసుకుని ట్రై చేయండి. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది. మా అమ్మమ్మ వాళ్ళకి రాగులు పండేవండి. మాకు చిన్నప్పటి నుంచే ఈ రాగులతో చేసే రెసిపీస్ అలవాటే. మా పాపకు కూడా నేను చిన్నప్పటి నుంచే అలవాటు చేశాను. తను కూడా ఇష్టంగా తింటుంది. పిల్లలకి ఇలాంటి హెల్దీ రెసిపీస్ పెడితే వాళ్ళు ఫ్యూచర్లో స్ట్రాంగ్గా ఉంటారు. ఇందులోకి ఏ కర్రీ అవసరం లేదు, ఉట్టిగానే తినేయచ్చు. మేమైతే నెయ్యితో తింటాము. ఇంకా కావాలంటే రోటి పచ్చడితో కానీ పెరుగుతో కానీ తినొచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మధ్య మధ్యలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం బుజ్జి రాగి ముద్దలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1 స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇదైతే బ్రేక్ఫాస్ట్లో ముగ్గురికి సరిపోతుందండి. ముగ్గురికి సరిపడా చేస్తున్నాము. పోపు గింజలు బాగా వేగిన తర్వాత ఇందులో 1 పచ్చిమిర్చి బాగా సన్నగా తరిగి వేసేసుకోండి. పెద్దదైతే 1, చిన్నవైతే 2 వేసుకోండి. అలాగే 1 పెద్ద ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి విడివిడిగా చేసి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, 1 పెద్ద క్యారెట్ని తురిమి కొంచెం పెద్ద రంధ్రాలు ఉంటుంది కదా, దాంతో తురిమి వేసేసుకోండి. చిన్నపిల్లలకి పెట్టాలనుకుంటే కనుక పచ్చిమిర్చిని కచ్చపచ్చగా దంచి వేసేసుకోండి. ముక్కలు కాకుండా దంచి వేసుకోండి. క్యారెట్ వేసాక ఒకసారి కలిపేసుకుని 1 పెద్ద కట్ట తోటకూర కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 1 గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకుని ఒకసారి ఈ తోటకూర అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. నేను ఇదే రెసిపీని తోటకూరకు బదులుగా పాలకూరతో చేశాను, అలాగే మెంతికూరతో కూడా చేశానండి. నాకు ఆ రెండింటికంటే కూడా తోటకూరతోనే బాగా నచ్చింది. తోటకూర వేసాక ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తోటకూర మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. నూనెలో ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసేసుకుని ఒకసారి కలిపేసుకుని ఇందులో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసేసుకుని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ నీళ్ళని మరిగించుకోవాలి.
నీళ్లు మరుగుతున్నప్పుడు మూత తీసేసుకొని ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసానండి. సాల్ట్ ఎక్కువ పట్టదు, చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసాక ఒకసారి కలిపేసుకొని ఇందులో 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి కప్పుకి టైట్గా ప్యాక్ చేసి తీసుకోండి, పైన కాకుండా కొంచెం నిండుగా తీసుకోండి. రాగి పిండి వేసేసి మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఉండలేమి కట్టదు, చక్కగా కలిసిపోతుంది. ఈ విధంగా మ్యాష్ చేస్తున్నట్లుగా కలిపేసుకోండి. ఇది బాగా దగ్గర పడి ఒక ముద్దగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ముద్దగా అవ్వాలి. ఇలా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. మనం చేత్తో తాగలిగినంత వేడి ఉన్నప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసేసుకుని కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని బాల్స్ లాగా చేసుకోవాలి. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా. చూడండి, ఈ సైజులో చేసుకుంటే బాగుంటుంది. మొత్తం అయితే నాకు ఈ సైజ్వి 22 బాల్స్ వచ్చాయండి. వీటన్నిటిని కూడా మీరు ఇడ్లీ ప్లేట్స్లో పెట్టైనా ఉడికించేసుకోవచ్చు. నేనైతే చిల్లుల గిన్నె ఉంటుంది కదా, దాంట్లో వేశాను. అడుగు మందం గల గిన్నె కానీ నేనైతే కుక్కర్ తీసుకున్నాను. 2 కప్పుల వరకు నీళ్లు పోసేసి నీళ్లు మరిగిన తర్వాత ఈ గిన్నె పెట్టేసి ఆవిరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. లో మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీరు కావాలంటే ఇడ్లీ ప్లేట్స్లో పెట్టేసి మామూలు ఇడ్లీలా అయినా ఉడికించేసుకోవచ్చు. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని నిదానంగా బయటికి తీసుకోవాలి. చూడండి, ఎంత బాగున్నాయి కదా బుజ్జి బుజ్జి రాగి ముద్దలు. బయటికి పెట్టేసుకుని ఇవి కొంచెం వేడి తగ్గేంత వరకు ఆరనివ్వండి. మరి వేడి మీద కాకుండా కొంచెం లైట్గా వేడి తగ్గిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఈ రాగి ముద్దలకి కాంబినేషన్గా కారం పొడి చాలా బాగుంటుందండి. ఏ కారం పొడైనా కానీ బాగుంటుంది. చట్నీ కంటే కూడా నాకు కారం పొడి నచ్చింది. నేనైతే మల్టీవిటమిన్ కారం పొడి కొట్టాను కదా, నేను రెసిపీ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను చూడండి. పైనుంచి కొంచెం నెయ్యి కానీ నువ్వు నూనె కానీ వేసుకొని తింటుంటే రుచి అద్దరిపోతుంది. రాగి సంగటి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారండి. ఇందులో మనం అన్నీ వేసాం కదా, అసలు ఆ తోటకూర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇందులో. తప్పకుండా అయితే ట్రై చేయండి, చాలా చాలా హెల్దీ. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.